హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు మనం గోంగూర అందరికీ ఇష్టమైన రెసిపీ కదండి. గోంగూరతో మనం మిల్ మేకర్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు కూడా ఈజీగా తినే రెసిపీ. సో మనం దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా డెలిషియస్ రెసిపీ అవుతుందండి ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు చాలా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అండి. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. దీనికి ఫస్ట్ మనము 2 పేస్ట్లు రెడీ చేసుకోవాలండి. అంటే ఆనియన్ టమాటో పేస్ట్ అండ్ గోంగూర బాయిల్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ టమాటో పేస్ట్ అండ్ 2 మనం పక్కకు పెట్టేసుకోవాలి. చేసుకొని తర్వాత దీనికి మనం 2 టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు మనం వేసుకోవాలి. వేసి కొంచెం వేపుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఇందులో ఒక 250 గ్రామ్స్ వేసుకోవాలండి. తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా కలిపేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం బాగా వేపుకోవాలి, అంటే ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మనం 5 మినిట్స్ కొంచెం సాల్ట్ చల్లి తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసుకొని మనం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని సిమ్మర్లో మూత పెట్టి ఉడికించాలండి. తర్వాత మనం కొంచెం వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని మనం కొంచెం ఉడికించాలండి. గరం మసాలా పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికిస్తే, ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తే దగ్గర పడుతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర చల్లుకొని మనం తీసేసుకోవచ్చండి. ఇది చాలా డెలిషియస్ రెసిపీ. మనం రోటీస్ తర్వాత రైస్లో, స్టీమ్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ రెసిపీ అండ్ అందరూ ఇష్టపడే రెసిపీ. ట్యాంగీ టేస్ట్తో ఉంటుంది, కొంచెం పులుపుగా తీపిగా కూడా ఉంటుంది. సోయా చంక్స్ మనకి గోంగూర పేస్ట్లో మనకి ఉడికి ఉంటాయి కదండి మసాలాలో. సో అందుకని చాలా స్పైసీగా ప్లస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి కూడా తినేస్తూ ఉంటారు. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చుంటుంది అనుకుంటాను. ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి. తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కోసం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ నేను పెట్టే రెసిపీస్ మీకు ఫస్ట్ వచ్చేస్తాయి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ యాక్టివేట్ అవుతుందండి. సో ఈరోజు రెసిపీ నచ్చుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ. చాలా టేస్టీ రెసిపీ అండి. సో ఈజీగా మనకి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీలో మనం కలుసుకుందాం.